భారతీయ ఇంజనీరింగ్ ప్రతిభకు పట్టం కట్టేలా నిలిచిన తొలి నిలువు లిఫ్ట్ బ్రిడ్జ్ పంబన్ వంతెన ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సముద్రం మధ్య నుంచి రైలు ప్రయాణం, వందల మంది నిపుణుల శ్రమకు ప్రతిరూపం, అద్భుతమైన ఇంజనీరింగ్ పనితనానికి నిదర్శనమైన పంబన్ బ్రిడ్జ్ ప్రధాని మోడీ చేతుల మీదుగా దేశానికి అంకితం కాబోతోంది. ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ రేపు తమిళనాడుకు చేరుకొని పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత పంబన్ బ్రిడ్జ్ ను ప్రారంభించనున్నారు. పవిత్రమైన శ్రీరామనవమి పర్వదినాన జరిగే ఈ బృహత్తర కార్యక్రమం కోసం దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారతదేశంలో సముద్రంపై నిర్మించిన మొట్టమొదటి వంతెన ఓల్డ్ పంబన్ బ్రిడ్జ్. ఇది శ్రీలంక, భారత్ మధ్య నిర్మించారు. ఈ వంతెన పంబన్ ద్వీపం, రామేశ్వరం, ధనుష్కోడి పట్టణాలు కలుపుతుంది. ఈ బ్రిడ్జ్ మీదుగా ఒకప్పుడు ధనుష్కోడి వరకు రైల్వే వంతెన ఉన్నప్పటికీ 1977లో వచ్చిన తుఫాను ధాటికి ధనుష్కోడి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అయితే పాత పంబన్ బ్రిడ్జ్ కొంతమేర దెబ్బతిన్నా మళ్లీ పునర్నిర్మించారు. సముద్రపు నీరు కావడంతో ఈ వంతెన తుప్పు పట్టింది. 1914లో ప్రారంభించిన ఈ వంతెన 2010 వరకు భారతదేశంలోని అన్ని వంతెనలలో భారీ నిర్మాణంగా నిలిచింది. 2.3 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన నిర్మించి 2014 ఫిబ్రవరి 24 నాటికి 100 ఏళ్లు పూర్తయింది. ఈ రైలు వంతెన 2065 మీటర్ల పొడవు ఉంది. ఈ రైలు మార్గం వంతెన డబుల్ లీఫ్ బే స్కూల్ వంతెన. ఈ మార్గంలో బ్రిడ్జ్ కింద నుంచి వచ్చే ఓడలకు దారినిచ్చే విధంగా వెసులుబాటు ఉంది. చారిత్రాత్మకంగా ఈ రైలు వంతెన మీటర్ గేజ్ రైళ్లు నడిచేలా ఏర్పాటు చేశారు. దేశంలో తొలి వర్టికల్ బ్రిడ్జ్ ఈ పంబన్ సేతు. ఉప్పు నీటి కారణంగా బ్రిడ్జ్ తుప్పుపడుతూ ఉండడంతో కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. 2022లో ఈ బ్రిడ్జ్ మీదుగా చివరి రైలు ప్రయాణించింది. ఆ తర్వాత ఈ బ్రిడ్జిపై రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతమున్న పాత పంబన్ రైల్వే బ్రిడ్జ్ పక్కనే కొత్తది నిర్మాణం చేయాలని నిర్ణయించారు. 2019 మార్చి 1న ప్రధాని మోదీ ఈ కొత్త ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2020లో ఆర్వీఎన్ఎల్ పనులు చేపట్టింది. సముద్రం మధ్యలోంచి పనులు చేసుకుంటూ వెళ్లడం అంత సులభమైన విషయం కాదు. నిర్మాణంలో ఎక్కడ ఒక్క ఇంచు కూడా తేడా రాకుండా నిపుణులు జాగ్రత్త పడ్డారు. రోజు వందల మంది కార్మికులు రేయింబవళ్లు గాలి వానను లెక్క చేయకుండా ఈ ప్రాజెక్టు కోసం పనిచేశారు. వర్టికల్ లిఫ్ట్ స్పాన్ ను తీరం నుంచి 600 మీటర్ల దూరంలోని ప్రతిపాదిత చోటుకు తీసుకెళ్లేందుకు 5 నెలల సమయం పట్టింది. 660 టన్నులు, 72.5 మీటర్ల పొడవున్న ఈ లిఫ్ట్ ను పట్టాలపై తప్ప మరో మార్గంలో తరలించలేరు. ఈ వంతెన కొంత క్రాస్ గా ఉండడంతో లాంచింగ్ గడ్డర్లు, బేరింగుల సాయంతో పట్టాలపైకి ఎక్కించి రోజు కొంత దూరం కదిలించేవారు. కొత్త వంతెనను పాత వంతెనకు సమాంతరంగా నిర్మించారు మరియు 2.07 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇది దాదాపు 236 మీటర్ల బాస్క్యూల్ విభాగాన్ని కలిగి ఉంది. షెల్టర్ రోలింగ్ లిఫ్ట్ ట్రనియన్ ఉపయోగించి నిలువుగా దీన్ని ఎత్తొచ్చు. భారతదేశంలో మొట్టమొదటి నిలువు లిఫ్ట్ సముద్ర వంతెన ఇదే. ఇది నిలువు లిఫ్టింగ్ స్పాన్ తో పాటు వెళ్లడానికి 18.3 మీటర్ల పొడవు గల 99 స్పాన్లను కలిగి ఉంది. ఇది సముద్ర మట్టానికి దాదాపు 12.5 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది పాత వంతెన కంటే దాదాపు 3 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. 72 అడుగుల ఎత్తు వరకు ఓడలు ప్రయాణించడానికి వీలుగా వంతెన మధ్య ప్రత్యేక ఏర్పాటు ఉంటుంది. ఈ వంతెన ప్రస్తుతానికి సింగిల్ ట్రాక్ లో ఉన్న త్వరలో డబుల్ లైన్ గా చేయబోతున్నారు. సముద్రంలో 2.1 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ వంతెన దిగువన ఓడల రాకపోకలకు వీలుగా కీలకమైన వర్టికల్ లిఫ్ట్ ఉంటుంది. దీనికి 2 వైపులా నిలువు స్తంభాలుంటాయి. వాటికి 310 నుంచి 320 టన్నుల బరువున్న దూలాలు వేలాడుతూ ఉంటాయి. 2 దూలాల బరువు 625 టన్నులు. మొత్తం లిఫ్ట్లో సుమారు 35 టన్నుల బరువు ఎత్తడానికి మాత్రమే విద్యుత్ అవసరం. మిగతా భారాన్ని కౌంటర్ వెయిట్లు నియంత్రిస్తాయి. బ్రిడ్జ్ ఎత్తాల్సి వచ్చినప్పుడు కింద లిఫ్ట్లు మోటార్ల సాయంతో అవలీలగా పైకొస్తుంది. ఇదంతా రిమోట్ కంట్రోల్ ద్వారా నడుస్తుంది. ఇక 2.08 కిలోమీటర్ల వంతెనలో 99 దిమ్మెలు 18.3 మీటర్ల పొడవుతో ఉన్నాయి. ఒక్కో దిమ్మెకు అనుబంధంగా 3 గుండ్రటి పైల్స్ నిర్మించారు. ఇవి పటిష్టంగా ఉండేలా సముద్రం అడుగున గట్టి నేల తగిలే వరకు 25 నుంచి 35 మీటర్ల లోతున పునాదులు వేశారు. కొన్ని చోట్ల భారీ రాళ్లు రాగా వాటిలోనే కాంక్రీట్ వేసి నిర్మించారు. వీటన్నింటినీ ఆపరేట్ చేసేందుకు బ్రిడ్జ్కు ఆనుకొని సబ్ స్టేషన్ ఏర్పాటు చేశారు.
సముద్రపు నీరు కావడంతో ఇక్కడ ఇనుము త్వరగా తుప్పుపడుతుంది. పాత వంతెన కూడా ఇదే తరహాలో తుప్పుపట్టింది. దీంతో కొత్త వంతెనకు ఈ సమస్య రాకుండా నిర్మాణాలపై 3 పొరలుగా పాలీ సిలోక్సేన్ పెయింటింగ్ పూత వేశారు. 58 ఏళ్ల వరకు ఢోకా లేదు. చిన్న చిన్న మరమ్మతులతో 100 ఏళ్ల వరకు ఇబ్బంది లేదు అంటున్నారు టెక్నికల్ టీం. సముద్రంలోని దిమ్మెలు పాడవకుండా చుట్టూ కేసింగ్ విధానంలో ఐరన్ చట్రాలతో కాంక్రీట్ వేశారు. ట్రాక్ పక్కన నడిచే దారుల్లో ఉప్పు చేరకుండా స్టెయిన్లెస్ స్టీల్తో పాటు ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ వాడారు. వర్టికల్ లిఫ్ట్ వంతెనకు ఒక్క బోల్ట్ వాడకుండా పూర్తిగా వెల్డింగ్తోనే తయారు చేశారు. వంతెన మొత్తాన్ని స్కాడా సెన్సార్లతో అనుసంధానించారు. కొత్త బ్రిడ్జ్ ప్రారంభమయ్యాక మొత్తం 12 రైళ్లు నడుస్తాయి. ఆ తర్వాత రైళ్ల సంఖ్యను కూడా పెంచబోతున్నారు. గంటకు 58 కిలోమీటర్ల వేగానికి మించి గాలులు వీస్తే స్కాడా దానంతట అదే ఈ మార్గాన్ని ఆపేస్తుంది. గాలి వేగాన్ని కొలిచేందుకు దిమ్మెలు, టవర్లపై యంత్రాలున్నాయి. దిమ్మెల్లోని గదుల్లో దేశ విదేశాల నుంచి తెప్పించిన భారీ మోటార్లు, చట్రాలు ఉన్నాయి. మత్స్యకారుల పడవలు, బార్జు పడవలు, నావీ, పోర్టుల నుంచి వచ్చే ఓడలు వంతెనను దాటాల్సి వచ్చినప్పుడు సిబ్బంది దిమ్మెల పైనున్న గదుల్లోకి వెళ్లి రిమోట్ ద్వారా వంతెనను లిఫ్ట్ చేస్తారు. ఇందులో వర్టికల్ బ్రిడ్జ్ సాంకేతికతను మాత్రమే స్పెయిన్ నుంచి తీసుకోగా మిగిలినవన్నీ భారత్లోనే తయారయ్యాయి. ఈ నిర్మాణం మొత్తంలో 3,38,014 బస్తాల సిమెంట్, 4,500 మిలియన్ టన్నుల స్టీల్ వాడడం జరిగింది. సింగిల్ ట్రాక్ కోసం పిల్లర్లు, స్పాన్ల నిర్మాణం సెప్టెంబర్ 2024లో పూర్తయింది. అక్టోబర్ 2024లో ట్రయల్ రన్ నిర్వహించారు. కమిషన్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ఆమోదం పొందడంతో ఏడాది జనవరిలోనే ప్రారంభమవుతుందని భావించారు. సేఫ్టీ చెకింగ్ కాస్త ఆలస్యం కావడమే బ్రిడ్జ్ ప్రారంభానికి ఆలస్యమైంది. ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే నిపుణులు తనిఖీ చేసిన తర్వాతే బ్రిడ్జ్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. ఈ బ్రిడ్జ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూస్తున్న పర్యాటకుల ఎదురుచూపులకు తెరపడనుంది. బ్రిడ్జ్ ప్రారంభమైతే టెంపుల్ టూరిజం కూడా పెరగనుంది.